హాయ్ హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. టైం అయితే 7:30 అవుతుంది, పిఎం అవుతుంది. యాక్చువల్లీ సాయంత్రం అయిపోయింది. ఈ వీడియో చేయడానికి అస్సలు టైమే దొరకలేదు నాకైతే. సో ఇవాళ 27th అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన డే అండ్ మీరు చూస్తున్న డే అండ్ కరెక్ట్ ఇదే టైంకి ఇదే రోజున మన డామినార్ డెలివరీ కూడా తీసుకున్నాము. సో కొన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా హ్యాపీగా లేదనమాట బండి. కొన్న రోజే యాక్చువల్లీ. సో ఎందుకు అనేది మీకు ముందు తెలుస్తుంది. అసలు ఎంతగానో మెమరీస్ ఇచ్చిన బండి, ఎంతగానో సబ్స్క్రైబర్స్, ఎంతగానో ఫ్రెండ్స్, ఎన్నో మెమరీస్, ఎన్నో మర్చిపోలే ఇన్సిడెంట్స్, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చిన బండి అండ్ చాలానే చేసింది. కానీ అంతకు మించి నాకు మర్చిపోలేని లైఫ్లో దేవుడు ఒక శిక్ష పెట్టింది చూడండి, అది మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకైతే. ఎంతో ఇష్టమైన బండికి అండ్ నా మమ్మీకి ఇద్దరి మధ్యలో ఏమంటారు, దేవుడు భలే పరీక్ష పెట్టిండు. మొత్తానికి కరెక్ట్ 1 year అవుతుంది అనమాట ఇవాళతో. సో యాక్చువల్లీ నేను అప్పుడే చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు చేయలే అంటే అన్నీ సెట్ అయ్యాక, ఒక దారిలోకి వచ్చాక, అన్నీ హీలింగ్ అయిపోయాక చేద్దాంలే అని ఇంకా ఎప్పుడు చేయలేదు ఈ వీడియో. సో ఇప్పుడు కూడా ఒక పని వెళ్తున్నా, మళ్ళీ స్పెసిఫిక్గా దీనికోసం ఎందుకు తిరగడం అనేసి ఇప్పుడు అలా చేసేస్తున్నా. సో ఏమైందంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. కరెక్ట్ లాస్ట్ ఇయర్ ఇగో ఈ వీడియో చూడండి, డెలివరీ వీడియో. మంచిగా డెలివరీ చేసేసుకున్నాను. సాయంత్రము కర్మన్ఘడ్ హనుమాన్ టెంపుల్లో పూజ చేశాను. సో మంచిగా ఇంటికి వచ్చినాను. చూసినారు కదా, మా మమ్మీ వచ్చింది బయటికి, చుట్టూరా అందరూ నేబర్స్ అందరూ చూసారు, బండి బాగుందన్నారు, అంత అయిపోయింది. మా మమ్మీ కూడా బండి మొత్తం చూసింది, అంత బాగుందన్నది. సో అంతా అయిపోయింది. సో కరెక్ట్గా ఇప్పుడు నేను కొంచెం స్లో మోషన్ చేస్తున్నా చూడండి. అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది, మైండ్ బ్లోన్ అయింది. అసలు ఒక పాము అనేది మా ఇంటికి ఎట్లా వచ్చింది అనేది నాకు ఇంతవరకు ఆశ్చర్యంగా ఉంది. సో పాము వచ్చింది కరెక్ట్ నా పక్క నుంచే పోయింది, అది కూడా నాకు తెలియదు. కింద కొంచెం కూడా చూడలేదు. నా దరిద్రం ఏంటంటే ఒక్కసారి కూడా కిందకు చూడలేదు. చూసుంటే మంచిగా అలర్ట్ చేసేవాడిని నేనేమో. సో వెళ్ళింది, ఆడ మూల కూర్చుంది. నా బండి సౌండ్కి కూడా పారిపోలేదు, అదేంటో నాకు అర్థం అవ్వట్లే. ఇక అట్లా తలరాత రాసిపెట్టి ఉన్నట్టున్నాడు దేవుడు. సో అది అట్లా పాము వచ్చింది. సో అయితే ఏమైంది, ఇంకా ఇది జరగకూడదు జరిగింది. ఈ వీడియో ఇంతవరకే ఉంది అనమాట. యాక్చువల్లీ ఇది వీడియో రికార్డ్లో ఆన్లో ఉందని నాకు తెలియదు. నార్మల్ బండి లోపల పార్క్ చేసేస్తున్నా. సో అలా ఈ వీడియో చేశాను తప్పితే కావాలని అయితే చేయలేదు. సో లక్కీగా ఫుటేజ్ కొంచెం కనిపించింది కాబట్టి మాకు తర్వాత అనలైజ్ చేసిన అసలు ఏంది కథ, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏం పాము ఏంటి అని.
అయితే ఏమైందంటే అప్పటికి వీడియో బంద్. సో మదర్ నా బైక్ దగ్గరకు వచ్చారు, ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లా ఏరా మంచిగా ఉంది అది ఇది అంటుండ్రు. అయితే మా మమ్మీ పక్కనే పాము వచ్చి కూర్చుంది అనమాట. అది కూడా ఎందుకు వచ్చింది అంటే, నా బైక్ పక్కన ఒక కప్పు ఉంది. ఆ కప్పని అటాక్ చేసే టైంలో బై మిస్టేక్గా మా మదర్ కాలు పెట్టారు. ఆ కప్పకి, ఫ్రాగ్కి, స్నేక్కి మధ్యలో కరెక్ట్ బయట మా మమ్మీ ఏమంటారు దీన్ని, ఈ ఫింగర్, ఈ టో దగ్గర కాటేసింది. ఇంకా మొత్తం ఇట్లా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒకటేసారి గట్టిగా అరిచింది. అసలు ఏమైందబ్బా అని అనుకున్నా. చూస్తే ఒక పాము అలా వెళ్ళిపోతుంది కాటేసి. నేను మా మమ్మీ అయితే చూసినాను, నా కళ్ళ ముందే ఆ పాము కాటేసి పోవడం చూశాను. సో దన్న ఒక కర్చీఫ్ కట్టేసి మా ఎదురింటి అన్నతో కార్లో ఎక్కించుకొని ఫటాఫట్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయినాము. ఇంత ట్రాఫిక్ ఉంది వచ్చి. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. నేను యాక్చువల్లీ అక్కడే ఉన్నాను ఇంట్లో. ఎందుకు అంటే ఇప్పుడు ఆ పాము తప్పించుకుంది, ఆ చెట్లలో ఎక్కడో ఉంది. ఇప్పుడు దాన్ని వెతికి స్నేక్ క్యాచర్స్కి అప్పచెప్పడం ఇక నా బాధ్యత. మళ్ళీ ఎవరింటికి పోతుందో మళ్ళీ ఏదో టెన్షన్ కదా. సో ఇంకా నేను, మా నానమ్మ కూడా ఉంది ఇంట్లో, ఒకటే ఉంది. సో నేను మా నానమ్మ చూస్తున్నాం. స్నేక్ క్యాచర్ని పిలిపించి మొత్తం అంతా చేసాము. ఇంకా ఎంతకీ దొరకలేదు. ఒక 2-3 అవర్స్ వెతికాము ఇల్లు మొత్తం. అది ఇక మరి ఎట్లా పారిపోయిందో ఏంటిదో ఇక టిల్ డేట్ నో ఐడియా. కానీ ఇక మా ఫాదరు, అన్న, మా మదరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సో ఇక దన్న హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనమ్స్ ఎక్కించారు. బాడీలో అదంతా ఇంకా నడుస్తుంది ట్రీట్మెంట్. నేనేమో ఇంట్లోనే ఉన్నాను. ఆ పాము ఇక దొరకలేదు. జీవితంలో నేను చూసిన వన్ ఆఫ్ ద ఏమంటారు దాన్ని, షాకింగ్ రోజు అండ్ మర్చిపోలేని రోజు లిటరల్గా. సో ఆ రోజు నైట్ ఇంకా నేను ఇంట్లోనే ఉన్నాను. ఇక దొరకలేదు కాబట్టి, దొరికినా బాగుండేది కానీ ఇక దొరకలేదు కాబట్టి ఇంట్లోనే ఉండిపోయాల్సి వచ్చింది. మా మదర్ ఇంకా ఐసీయూలో పెట్టేశారు. ఆ నైటు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. అసలు ఏమంటారు, కళ్ళు మూసుకుంటే ఇట్లా హార్ట్ బీట్తో సహా మొత్తం వినిపిస్తుంది. మొత్తం ఇట్లా ఏమంటారు దాన్ని, మబ్బులు కమ్మేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది బాడీ మొత్తం. నాది మొత్తం ఇట్లా ఇక హార్ట్ అటాక్ వస్తుంది కదా భయ్ నాకు అన్నట్టు అనిపించింది. మెల్లగా హార్ట్ బీట్ మొత్తం స్లో అయిపోయింది. ఒక రకంగా నేను పోయేటట్టే ఉన్నాను అనిపించింది. మా మదర్కి ఇలా అయిపోయేసరికి అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఏంటి అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, అది ఇది పిచ్చి పిచ్చి థాట్స్, రకరకాల థాట్స్తో అసలు మైండ్ పోయింది అనమాట. సో మొత్తానికి ట్రీట్మెంట్ జరిగింది. బాగానే 1 month సఫర్ అయ్యారు. ఇక చెప్పాలంటే సర్జరీ కూడా అయింది. కాలు యాక్చువల్లీ అది ఏమంటారు, కాలే తీసేయాల్సి వచ్చేది అన్నారు. కానీ లక్కీగా అంత అవసరం రాలేదు. మెల్లమెల్ల కోలుకుంటూ వచ్చింది. ఒక 2-3 months పట్టింది అనమాట. కొంచెం ఒక 10% రికవర్ అవ్వడానికి. స్టిల్ ఇవాళ కూడా 100% అయితే ఇంకా రికవర్ కాలేదు. అసలు ఇలాంటి రోజు నేను వస్తుంది అనుకోలేదు. నా కళలో కూడా ఇక చూడండి ఇట్లా హాస్పిటల్లో ఇట్లా ఐసీయూ రూమ్లో పనిచేస్తానని అయితే కళ్ళల్లో కూడా అనుకోలేదు. ఇదేం కర్మరా అనుకున్నా. చాలా నరకం చూసింది మా అమ్మాయి. అసలు అంతా ఇంత కాదు. ఆ పెయిన్ ఏదైతే వస్తుందో అది ఒక 100 times పెయిన్ఫుల్ అంట. స్నేక్ బైట్ అనేది, స్కార్పియన్ ఇవన్నీ టేల్ కరిస్తే ఎట్లా నొప్పి వస్తుందో దానికి ఒక 100 times నొప్పి. ఆ నొప్పిని ఇప్పటి వరకు అలాగే భరిస్తుంది. 1 year అవుతుంది, అది ఇంకా తగ్గలేదు. కొంచెం ఇప్పుడైతే ఓకే. చూడండి ఇట్లా
ఎంత యాక్టివ్గా ఉండేది, ఇంత ఫుల్ చెంగునే ఎగిరేది. మా మదర్ ఇట్లా అయిపోయేసరికి అసలు తట్టుకోలేకపోయినా నేనైతే. బండి కొన్నాము ఇప్పుడు March 27 ఈరోజు. మళ్ళీ ఒక 2-3 నెలల దాకా దాన్ని కనీసం బయటికి కూడా అసలు ముట్టలేదు అనమాట. ఎప్పుడో ఒకసారి 2-3 వీక్స్ ఒకసారి ఏదో ఆన్ చేసి వదిలేసాను, కానీ ఇంకా ఇలా తిరుగుతాము. అట్లా అయింది. ఇక బండి కొన్న సంతోషం అస్సలు లేదు. ఇక మన బండి వల్లే అని కొందరు, ఇక నా దరిద్రం అని కొందరు, బండి దరిద్రం అని కొందరు, ఇక మా మమ్మీ దరిద్రం అని కొందరు, ఇక రకరకాల అజంప్షన్స్ అది ఇది చాలానే అయినాయి. నేను కూడా ఏ రోజు దీన్ని అయితే బ్లేమ్ చేయలేదు. ఇక కొనడం అయితే కొన్నాను, సరే వాళ్ళకి ఇష్టం లేకున్నా కొన్నాను. మేబీ ఆ రీజన్తో ఏమైనా అయ్యి ఉండొచ్చు ఏమో, అది ఇక అవంతా మన నమ్మకాలకే. కానీ ఏ కొడుకుకి ఇంత ఏమంటారు ఇలాంటి సిచ్యుయేషన్ అయితే రావద్దురా బాబు అనిపించింది నాకు తర్వాత అయితే. అది కూడా ఏమంటారు స్నేక్ బైట్ అయింది అని, ఇంత సిటీలో ఒక ఇంట్లోకి వచ్చి పాము కరిసేయడం ఏంటిది అసలు ఏమంటారు. మళ్ళీ దేవుడు సెకండ్ లైఫ్ ఇవ్వటం ఏంటి మమ్మీని, ఆల్మోస్ట్ చచ్చి బతికినట్టే అని చెప్పాలి. సో ఇంత జరిగింది. సో మీ ముందు ఇట్లా ట్రిప్పులు వేస్తున్నాను, ఇట్లా ఏదో ఏమంటారు హ్యాపీవే చూపెట్టాలి, కానీ ఇవన్నీ ఎప్పుడూ షేర్ చేయలేదు అనమాట. ఇక టైం వచ్చినప్పుడు షేర్ చేద్దామని అనుకున్నా, అందుకే ఇవాళ షేర్ చేశాను ఇది. ఇప్పుడు ఈ డామినార్ కూడా నేనేం బ్లేమ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో భార్గవ డామినార్ అని కొడితే ఫస్ట్ వీడియో వచ్చేది, ఫస్ట్ పాపప్ అయ్యేది మనదే అది. సో అది ఎంతగానో రికగ్నిషన్ తెచ్చి పెట్టింది ఈ బండి నా ఛానల్ని. సో ఇక దీన్ని బ్లేమ్ చేసే వాళ్ళు చేసుకుంటారు, అండ్ ఇక నన్ను బ్లేమ్ చేసే వాళ్ళు చేసుకుంటారు. ఇక అది వేరే విషయం. కానీ ఏమీ లేదు, నేను కోరుకునేది ఒక్కటే, మళ్ళీ మా మమ్మీ ఎప్పట్లాగా మంచిగా నడుచుకుంటూ మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ మళ్ళీ అట్లా పాతలాగా అయిపోవాలనే కోరుకుంటున్నా. దానికి మించి అయితే ఏమీ లేదు. మా చెల్లి పెళ్ళి భారత్లో మా మమ్మీ నేను అందరం మంచిగా ఎగరాలి, దానికి మించిన కోరిక అయితే నాకేం లేదు. రోజు మా మమ్మీ సఫరింగ్ చూస్తున్నా కదా, మీకు చెప్పలేను అనమాట. అది ఆ సఫరింగ్ ఎందుకు ఇచ్చిండో మాకైతే అర్థం కాలేదు. కానీ అదే అనమాట, ఈ బైక్ ఒక పర్పస్తో కొన్నాను. ఏదో డబ్బులు ఎక్కువయ్యో ఆర్ఎల్స్ సోకుల కోసమో కాదు. బండి పైన నాకు ఇండియా చూడడం ఇష్టం, అదొక ప్యాషన్. అపాచీతో అది జరిగేది కాదు, అది చాలా అండర్ పవర్ అయిపోతుంది బైక్. సో మా వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్కైనా ఒక బండి ఉంది ఇంకో బండి ఎందుకు అని అంటారు, ఇక వాళ్ళకి కూడా అర్థం కాదు కదా, మనమే వెళ్ళమని అర్థం చేయాలి. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ పవర్ఫుల్ మిషన్ ఏదైనా ఉంది అంటే అది డామినార్, గుర్తుపెట్టుకోండి. ఇది నా మాట, ఇది డామినార్ ఓనర్స్ మాట. బెస్ట్ 400cc పైసా వస్తూ బైక్ ఏమైనా ఉంది అంటే అది డామినారే. సో అందుకనే తీసుకున్నా. సో సక్సెస్ఫుల్గా 1 ఇయర్ అయిపోయింది ఇవాళకి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామంటే దగ్గర 19,000 కిలోమీటర్స్ తిరిగాం 1 ఇయర్లో. ఇంకా ఇలాగే ముందు